చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరిసిద్ధ వినాయక స్వామి ఆలయ నూతన పాలక మండలి అభినందన సభ అట్టహాసంగా జరిగింది. పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తనపై నమ్మకం ఉంచి పాలక మండలి చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే మురళీమోహన్ కు ఆలయ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడికి పాదాభివందనం చేస్తూ లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ మోదీ గారికి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనం చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ పదవి కోసం ఆలోచించులు కృషి చేసి నా వెంటనే నన్ను నడిపించిన మా శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు, నాకు 14 గ్రామ ఉభయదారులకు అందరికీ కూడా నాకు సహాయ శాఖలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ సంతోషం. చాలా సమయం లేట్ అయింది కాబట్టి ఎక్కువ మాట్లాడేదో. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆల్రెడీ మా మనన్న ప్లస్ 16 మంది డైరెక్టర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 7-8 మంది, నరేష్ కావచ్చు, మా చంద్రన్న కావచ్చు, సుబ్బారెడ్డి అన్న కావచ్చు, నరసింహన్న, అందరూ ఎవరెవరు ఉన్నారో ఇక్కడ ఉన్న అందరికీ కూడా మా దొరబాబు అన్న చెప్పాడు, చాలా నిష్ఠగా సత్యంగా ఈ గుడికి పని చేసినారంటే మీకు జీవిత కాలం అదృష్టం అన్నీ వస్తాయి. మా మురళని అప్పుడే ఏదేదో అడిగాడండి, ఆయన ఏమడిగినా చేసేకి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. మేము అడిగింది ఏది చేయలేదు కాబట్టి ఆయన ఏమడిగితే అది మీ అందరికి ముందర పాటిస్తున్నా నేను చేసేకి సిద్ధంగా